హలో. హలో అండి. క్షీరసారముద్రణ ఆ! కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మీకాంత్ అండి. విజయనగరం జిల్లా నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. లక్ష్మీకాంత్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఓఫీసర్ ఉన్నారు, పంచుకోండి మీ ప్రశ్న. అయ్యగారు వందనాలండి. వందనాలు ఆ! లక్ష్మీకాంత్ గారు, చెప్పండి. అదే నేను నూతనంగా మారుమనసు పొందుకున్న వ్యక్తినండి. అన్య కుటుంబం నుంచి వచ్చాను. చాలా సంతోషం. అదేనండి. నేను నాకు చాలా మంది పాస్టర్ గారు తెలుసు. చాలా మంది తెలుసండి. యూట్యూబ్‌లో కూడా అందరిని ఫాలో అవుతుంటాను. గుడ్. ఒక్కొక్కరు నమ్ముకున్న సిద్ధాంతాల్లో నేనైతే అభిప్రాయ భేదాలనైతే గమనిస్తున్నానండి. హ్మ్. మీ ద్వారానే నేనైతే మన క్రియల ద్వారా కాదు, యేసయ్య మన పరిశుద్ధతను తెలుసుకున్నాను, గ్రహించాను. వెరీ గుడ్. ఇప్పుడు మనం అపోస్తలుల బోధలో ఉన్నాం కదండీ! అవును. అదే గాని క్రీస్తు బోధలో మనం లేం కదండీ! మెయిన్ అపోస్తలుల బోధ కదండీ! యేసు ప్రభువేమో ముఖ్యమైన మూలరాయి. ఆయన పంపించిన రాయబారులు, అపోస్తలులు మనకు ఉపదేశం అనే పునాది రాళ్ళు వేశారు. మొత్తం మనకు 7 పునాది రాళ్ళు ఉన్నాయి. మొదటి పునాది రాయేమో యేసు అనే వ్యక్తి, మిగతా 6 పునాది రాళ్ళేమో సిద్ధాంతాలు. అవి మనకు అపోస్తలులు అందించారు. అప్పుడు మనకు 7 రాళ్ల పునాది ఉన్నదన్నమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే చాలా మంది పాస్టర్లు కానివ్వండి, అభిప్రాయ భేదాలు ఎన్నో, నమ్ముతున్న సిద్ధాంతాలన్నీ వేరు వేరుగా ఉన్నాయి కదా! దీని మీద మీ అభిప్రాయం తెలుసుకోబోతున్నాను. నా అభిప్రాయం తెలుసుకోగోరితే మీరు నా పుస్తకాలు చదవాలి. ఎప్పుడో ఒకసారి. ఆల్రెడీ చదివానండి. ఏ పుస్తకం? సింహనాదం చదివారా? లేదండి. ఇంకా ఇప్పుడే మీ గురించి తెలుసుకున్నాను. చదవండి. మీరు చాలా ఇంకా సుదీర్ఘమైన ప్రయాణం చేయాలి. మీరు రాత్రింబగళ్ళు ఇంకా రెండో సబ్జెక్ట్ లేకుండా నా పుస్తకాలు చదవండి. మొత్తం పుస్తకాలను చదవడానికి మీకు మహా అయితే నెలన్నర 2 నెలల లోపల చదివేస్తారు. తర్వాత మీకు ఆటోమేటిక్గా దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. ఏది సత్యమో, ఏది వాక్య సారాంశమో, ఏది అపోస్తలుల బోధో. మీకు ముఖ్యంగా ముందు సింహనాదం, ఆ దీపస్తంభం, ఈ 2 పుస్తకాలు చదవండి. మీరు అడిగిన ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం అక్కడ ఉంది. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ.